కన్నీళ్లతోనే కొనసాగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితం, హృదయం తడితో నిండిపోయి ఉంటుంది. కొన్ని రోజుల క్రితం నేను ఒక ఫేస్బుక్లో ఒక రీల్ చూశాను. ఆ రీల్లో చెట్లె స్వప్న గారు, ఒక మంచి నటి, మానవతావాది, తను తన కులం వల్ల వివక్షకు గురైందనేసి పాపం కన్నీళ్లతో తను చెప్పుకుంటూ ఉంటుంది తన బాధను. అయితే దాని కింద ఒక రకమైనటువంటి అభినవ ముస్సోలిని అభిమానులు, ఆ తర్వాత మరికొందరు హేయంగా కామెంట్ చేస్తూ ఉంటారు. కులం ఎక్కడుందండి అనకండి, చూడండి సోషల్ మీడియాలో ఎంత విచ్చలవిడిగా కనబడుతుంది. ఆ తర్వాత ఆంధ్రాని తీసుకుంటే ఆంధ్రాలో కూడాను కేవలం ఏంటంటే తమ కులానికి సంబంధించిన వ్యక్తి అనేసి అసమర్థుల్ని ఎమ్మెల్యే చేశారు. ఆ అసమర్థుడు ప్రస్తుతం ఏంటంటే స్టీల్తున్నాడు. కాబట్టి కులం లేదనకండి, కులం సమాజంలో ఉంది. ఇటువంటివి చూసినప్పుడు నాకు ఏంటంటే ఒక రకంగా అనిపించి రాసినటువంటి కవిత శీర్షిక కొత్త లోకపు వేకువ. పుట్టుకతో రానిది, పారే నెత్తుటిలో లేనిది, మనిషిని మనిషిగా చూడని ఈ కులపిచ్చి ఏనాటిది, గీతలు గీసి గోడలు కట్టి ఊళ్ళను విడదీసి తోటి మనిషిని దూరం చేసే ఈ అంటరానితనం ఎన్నాళ్ళది, కండలు కరిగించి నేలను దున్నే శ్రమజీవిది ఒక కులం, ఆకలి తీర్చిన వాడిని గుమ్మం బయట నిలిపేది ఇంకో కులం, స్వేదం చిందించిన వాడికి దక్కని కనీస గౌరవం, కులం పేరుతో చెలామణి అయ్యే ఈ సామాజిక అన్యాయం ఇంకెంత కాలం, ఎముకల గూడు ఒకటే, గుండె కొట్టుకునే లయ ఒకటే, కలిసి పీల్చే గాలికి పారే నీటికి కులం అంటగట్టే వారెవరు, కంచెలను తెంచుదాం, కరడు గట్టిన మూఢత్వాలను కరిగిద్దాం, అంతరాల అడ్డుగోడలను బద్దలు కొట్టి గొంతు కలిపి ముందుకు సాగుదాం, మానవత్వమే ఏకైక కులంగా, సమానత్వమే మన సిద్ధాంతంగా, కులరహిత వర్గరహిత సమాజమే మన అంతిమ లక్ష్యంగా, కలిసి కదులుదాం కొత్త లోకపు వేకువకై, కుల వివక్షను కూకటి వేళ్లతో పెకిలించే పిడిగిలై ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి.